शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। भारती करुणापात्रं भारती पदभूषणं भारती पदमारूढं भारती तीर्थमाश्रये। विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीं। तल्ली निन्नु दलंचि पुस्तकमु చేతన్బూనితిన్ నీవు నాయుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లన్ బల్కుమునాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని ఫుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన పర్తిగ్రామోద్భవం దేవం సత్యసాయి మహేశ్వరం ఆరబ్ధకార్యసిద్ధ్యర్థం ప్రణమామి నిరంతరం। రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః। కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం। గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం। సభా సరస్వతికి నమస్కారం, పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు। నిన్నటి రోజున లవకుశులు అయోధ్యను చేరడం, రాముడు వారిని పిలిపించి రామకథను వినిపించమని, రామాయణ కథను గానం చెయ్యమని అడగడం జరిగింది। ఆ లవకుశులు ఇద్దరూ కూడాను రామాయణాన్ని గానం చేయడం మొదలుపెట్టారు। మొట్టమొదటగా అయోధ్య నగర వర్ణన। కోసలో నామ ముదితః స్ఫీతో జనపదో మహాన్ నివిష్టః సరయూతీరే ప్రభూత ధనధాన్యవాన్। ఈ కోసలం అనేటువంటి దేశంలో, కోసల దేశము, దానికి రాజధాని అయోధ్య, ఇది సరయూ తీరంలో ఉంది। ఆ దేశం కూడా ధనధాన్యాలతో సమృద్ధమైనటువంటిది। అక్కడ ఆ రాజధాని అయినటువంటి అయోధ్య నగరం గురించి, అయోధ్య నామ నగరి తత్రాసీత్ లోకవిశ్రుత మనునా మానవేంద్రేణ యాపురీ నిర్మితా స్వయం। ఇది ఇక్ష్వాకుల రాజధాని అయినటువంటి అయోధ్యను గురించిన శ్లోకం। ఇక మనం అగ్నులు విఘ్నులు ప్రాజ్ఞులు 3 లెవెల్లో ఉంటుందని చెప్పుకున్నాం కదా। రామాయణం 3 తరగతుల వాళ్లకు అర్థమయ్యే విధంగా మొట్టమొదట ఇక్కడ ఈ అయోధ్య నగరాన్ని మానవ అధిపతి అయినటువంటి మనునా మానవేంద్రేణ, సాక్షాత్తుగా మనువు ఆయన నిర్మించినటువంటిది ఈ అయోధ్య నగరం। ఇక దాని ప్రమాణాలు పరిమాణాలు, ఆ కోటలు అవన్నీ కూడాను వాటికి సంబంధించినటువంటి వర్ణన అంతా ఉంది। అయితే దీనికి ముందు అయోధ్య అంటే ఏమిటి అని ఒకసారి మనం గమనిస్తే, అయోధ్యను గురించి అథర్వణ వేదంలో ఉంది 10వ మండలంలో। అష్టాచక్ర నవద్వార దేవానాం పూరయోధ్య తస్యాం హిరణ్మయః కోశః స్వర్గో జ్యోతిషావృతః అని చెప్పబడింది। అష్టాచక్ర నవద్వార దేవానాం పూహు అయోధ్య। అష్టచక్రములతో అంటే మనకు తెలిసినటువంటిది షట్చక్రాలు, ఆ తర్వాత సహస్రార చక్రం కలిపితే 7 చక్రాలు।
ఇక్కడ 8 చక్రాల గురించిన ప్రస్తావన ఉంది. అథర్వ వేదంలోనూ యోగ శాస్త్రంలో కూడాను 8 చక్రాల ప్రస్తావన ఉంది. దాని గురించి చెప్దాము. తర్వాత నవద్వారాలతో నిర్మించబడినటువంటి దేవతల యొక్క పురము అయోధ్య. దేవానాం పూహు అయోధ్య. దేవతల యొక్క పురం, పట్టణం అయోధ్య. అందులో ఆ అయోధ్యాపురంలో తస్యాం హిరణ్మయ కోశ. మనకు పంచకోశాలు తెలుసు. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు తెలుసు. కానీ ఇదేంటి హిరణ్మయ కోశం అంత అక్కడ. ఆ లోపలికి ఆ ఆనందమయ కోశంలో ఒక బంగారు కోశం ఉందట. కోశం అంటే ఒక పెట్టె లాంటిది. దాంట్లోపల అది కూడా ఎట్లా ఉంది? స్వర్గలోకంలాగా ఉంది. జ్యోతిషావృత. జ్యోతిష్ అంటే వెలుగు. వెలుగు చేత నిండిపోయింది. వెలుగు చేత ఆవృతమై చుట్టుకొనబడి ఉంది. ఇది మనకు అథర్వవేదంలోనూ తర్వాత ఋగ్వేదంలో కూడా, ఋగ్వేదంలో ఉన్నటువంటి చాలా మంత్రాలన్నీ అథర్వవేదంలో ఉన్నాయి. ఇది మనకు అథర్వవేదంలోని శ్లోకము. ఇక్కడ అష్టచక్రాలు ఏమిటి మనకు తెలుసు. మూలాధారము, స్వాదిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి. దీని తరువాత ఇది ఆజ్ఞాచక్రము, ఇక్కడ విశుద్ధి చక్రం. ఈ మధ్య భాగంలో లలన లేదంటే బిందు లేదంటే మానస అనే పేర్లతో ఒక చక్రం ఉంది. అంటే ఆ ఒక చక్రానికే లలనా చక్రం అంటారు, బిందు చక్రం అని కూడా అంటారు, మానస చక్రం అని కూడా అంటారు. ఆ పైన ఆజ్ఞాచక్రము, ఆ తర్వాత సహస్రార చక్రం. సో మొత్తం మనకు మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, బిందు లేదా మానస, ఆజ్ఞ, సహస్రార 8 చక్రాలు. ఈ చక్రాలు దేనికి సంకేతం? ఇది శక్తి మూలకాలు. మనకు యోగశాస్త్రం గురించి, యోగా ప్రాక్టీస్ చేసే వాళ్ళకు తెలుసుంటుంది. ఒక్కో చక్రాన్ని ఉత్తేజితం చేసినప్పుడు ఎటువంటి శక్తి వస్తుంది అనేటువంటి విషయాలు. నేనైతే యోగశాస్త్రము చదువుకోలేదు, యోగాను అనుసరించలేదు, యోగా ఆచరణలో కూడా లేదు, వినికిడి మాత్రమే వీటి గురించి. అయితే ఇవి శక్తి మూలకాలు. వీటిని లేపడం వల్ల, వీటిని ఉత్తేజపరచడం వల్ల మనకు వివిధాలైనటువంటి శక్తులు, జ్ఞాపక శక్తి కావచ్చు, మరొకటి కావచ్చు, ప్రాణశక్తులు అన్నీ కూడా మనకు లభిస్తాయి అని పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట. ఇక నవద్వారాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా విసర్జన క్రియలు చేసేటువంటివి. 2 కళ్ళు, నాసికా రంధ్రాలు 2, చెవులు 2, నోరొకటి, మలమూత్ర విసర్జక అవయవాలు 2 అన్నీ కలిపి నవద్వారాలు. అంటే ఇది ఈ అష్టచక్రాలతోనూ నవద్వారాలతోనూ కూడినది ఏమిటి అంటే మానవ శరీరం. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అన్నారు. అంటే ఈ శరీరమే దేవతలకు నిలయమైనటువంటిది. ఈ శరీరమే దేహం, స్వర్గం కావచ్చు, మరొకటి కావచ్చు. అయితే మరి ఆ దేవుడు ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి దేవుడు ఆత్మ. ఆత్మ పరమాత్మ అవినాభావం ఉంది. ఎందుకంటే ఆ పరమాత్మ స్వరూపమే బహురూపాలంటే వేరువేరు దేవుళ్ళ ఆకారాలని కాదు, వివిధ రకాలైన జీవరాశుల్లో ప్రవేశించింది. ఆ పరమాత్మ ఉన్నది ఒక పరమాత్మ, అందులోని అంశాలు అన్నీ కూడా చిన్న స్పార్కులు అన్నమాట. చిన్న కణాలన్నీ కూడా, తేజో కణాలన్నీ కూడా జీవునిలో ప్రవేశించాయి. అది ఈ శరీరంలో ఒక పెట్టెలో చాలా భద్రంగా ఉంది. మరి ఇక్కడ ఈ అయోధ్య ఏంటి? ఇదేమో అయోధ్య, ప్రతి జీవి యొక్క శరీరము అయోధ్య.
ఆ లోపల ఉన్నటువంటి వెలుగుని ఎవరైతే చూడగలరో వాళ్ళు యోగులు, వాళ్ళు తపస్వులు, వాళ్ళు మునులు, వాళ్ళు బ్రహ్మ సాక్షాత్కారానికి అర్హులైనటువంటి వాళ్ళు. మరి ఇక్కడ ఈ అయోధ్యలో ఇక్కడ కూడా అష్టప్రాకారాలు ఉన్నాయట. 8 ప్రాకారాలతో కూడుకున్నటువంటిది ఇక్కడ ఇది. మరి అందులో దశరథుడనే రాజు రాజ్యం చేస్తున్నాడు అన్నారు. ఈ దశరథుడెవరు? కోసల అధిపతి, తరువాత ఇక్ష్వాకు వంశ ప్రభువు, ఇక్ష్వాకు వంశంలో జన్మించినవాడు, రాబోయే అవతారమైనటువంటి రామావతారానికి తండ్రి అయినటువంటి వాడు. బానే ఉంది. మరి అంతరార్థం చూసుకుంటే దశరథాలు 10 ఇంద్రియాలు, ఆ 10 ఇంద్రియాలను కలిగినటువంటి, ఊరికే ఉన్నాయా? 10 ఇంద్రియాలు అందరికీ ఉన్నాయి. ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మనుషులైన వాళ్ళందరికీ కూడా ఉన్నాయి. అయితే వాటన్నింటినీ కూడా తన స్వాధీనంలో పెట్టుకున్నటువంటి వాడు ఆ దశరథుడు. అటువంటి దశరథుడికి ఆ దశరథుడి గుణగణాలన్నీ కూడా చెప్పారు. దానికి ముందర ఈ అయోధ్య నగర వర్ణనలో అక్కడ పేదరికం లేదు, క్షుద్బాధ లేదు. మనం సంక్షిప్త రామాయణంలో రామరాజ్యంలో ఎట్లా చెప్పుకున్నామో ఎవరికీ బాధలు లేవు. అందరూ ధనధాన్యాలతో సమృద్ధంగా జీవిస్తున్నారు. ఆకలన్నవాడు లేదు, పండితుడు కానివాడు లేడు. అందరూ పండితులే, అందరూ చదువుకున్న వాళ్ళే, అందరూ కూడా పతివ్రతలు, అందరూ శీలవంతులు. స్త్రీలందరూ పతివ్రతలు, స్త్రీ పురుషులందరూ కూడా శీల సంపన్నులు. ఈ విధంగా ఉన్నటువంటి అయోధ్యాపురానికి అధిపతి దశరథుడు. ఆ దశరథుడు సత్యపరాక్రముడు, సత్యనిష్ఠుడైనటువంటి వాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ సత్యనిష్ఠత్వం చేతనే కైకేయి వరాలు అడగగానే సత్యాన్ని తప్పకూడదు, సత్య ధర్మాలను కట్టుబడి ఉండాలి అని కుమారుణ్ణి, తనకు ప్రియమైనటువంటి కుమారుణ్ణి, లోకప్రియమైనటువంటి కుమారుణ్ణి, జనప్రియమైనటువంటి కుమారుణ్ణి అడవికి పంపించడానికి సిద్ధమయ్యాడు. ఆ తర్వాత ఆయన మంత్రుల గురించి, ఇక అందరూ చాతుర్వర్ణ్యాల వాళ్ళు సమృద్ధంగా ఉన్నారు. బ్రాహ్మణులకు వేదశాస్త్ర పారంగతులు. అసలు బ్రాహ్మణులు అనే కాదు, షడంగాలు అంటే వేదాలు, వాటి అంగాలైనటువంటి వ్యాకరణం, నిరుక్తం వంటివి తెలియని వాళ్ళు లేరట అక్కడ. అంటే ఈరోజు అందరికీ విద్య అనేటువంటి నినాదాలు అయితే వస్తున్నాయి, కానీ ఇది ఆ రోజుల్లో నిజంగా సమగ్రంగా అనుసరించబడిందని చెప్పచ్చు. తర్వాత ఆయన మంత్రులు ఎట్లాంటి వాళ్ళు? ఎందుకంటే మంత్రులైనటువంటి వాళ్ళు రాజును చక్కగా బోధ చేసి ఆయనకు మార్గనిర్దేశం చెయ్యాలి. మనకు దశరథుడికైతే 8 మంది మంత్రులు ఉన్నారు. ఈ సంఖ్య గురించి మనకు ధర్మశాస్త్రంలో, న్యాయశాస్త్రంలో ఇంతమంది మంత్రులు ఉండాలి అనేది లేదు. కానీ మనకిప్పుడు ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క మంత్రినైతే పెట్టుకుంటున్నారు. కానీ సలక్షణమైనటువంటి, విద్వాంసుడైనటువంటి, నీతిమంత్రుడైనటువంటి వాళ్లతో కనీసం ఒక 4 చర్చించాలి అంటాడు ధర్మశాస్త్రకర్త. ఎందుకంటే విదురుడు మహాభారతంలో చెప్తాడు, ఏకస్వాదు నభుంజీత, ఏకశ్చార్థం నచింతయేత్, ఏకోన గచ్చేదధ్వానం, ఏకః న కొంచెం చివరి లైన్ మర్చిపోయాను అనుకోండి, ఇప్పటికిప్పుడు వచ్చినటువంటి ఒక్కడే స్వాదు పదార్థాలను, రుచికరమైనటువంటి పదార్థాలను తినరాదు, ఒక్కడే ప్రయాణం చెయ్యకూడదు, ఒక్కడే అర్థాన్ని గురించి, అర్థం అంటే ప్రయోజనాన్ని గురించి ఆలోచించకూడదు, ఏకసుప్తేషు జాగృయాత్, అందరూ నిద్రపోతున్నటువంటి సమయంలో ఒక్కడే మేల్కొని ఉండకూడదట.
మేల్కొంటే మేల్కొంటాడు, అటు ఇటు తిరగకుండా ఉంటే చాలు. కనీసం చాలామందికి నిద్ర పట్టదు రాత్రిపూట, ఏం చేస్తారు మరి? అటువంటప్పుడు కనీసం లేచి తిరగకుండా ఉంటే చాలు. దీనికి కారణాలు ఉన్నాయి, దానివల్ల కలిగేటువంటి అనర్థాలు కూడా చెప్పారు. కాబట్టి ఒక్కడే రాజైన వాడు ఒక్కడే ప్రయోజనాన్ని గురించి, పాలనా ప్రయోజనాన్ని గురించి, ప్రజాహితాన్ని గురించి లేదా అర్థాన్ని గురించి, డబ్బును గురించి ఒక్కడే ఎప్పుడూ ఆలోచన చేయకూడదు. కాబట్టి కనీసం ఒక 3-4 మంచివాళ్ళంటే శాస్త్రజ్ఞులైనటువంటి వాళ్ళు ఉండాలి. వాళ్ళు ఎట్లా ఉండాలి అంటే, కుశల వ్యవహారేషు సౌహృదేషు పరీక్షితాః ప్రాప్తకాలం తు తే దండం ధారయేయుః సుతేష్వపి. కుశలాః వ్యవహారేషు. కుశల శబ్దానికి అర్థం నిజానికి కుశ అంటే దర్భగడ్డి. అది చాలా తీక్ష్ణంగా ఉంటుంది మొనలు. దాన్ని కోయడానికి చాలా నేర్పరితనం అవసరం. కుశలుడు అంటే నేర్పరి అయినవాడు. కుశాలాతీతి కుశల. దర్భలు తెచ్చేటువంటి వాడు కుశలుడు. కానీ దాని అర్థం ఏంటి? ఎంత నేర్పుగా ఉంటే దర్భగడ్డి కోయగలడు, చేతులు గాయపడకుండా. కాబట్టి కుశలాహ నేర్పర్లై ఉండాలి. వ్యవహారేషు కుశలాహ. వ్యవహారాల్లో, లోక వ్యవహారాలు, చుట్టూ ఉన్నటువంటి విషయాలను సానుకూలపరుచుకోవడంలో మొదలైనటువంటి వాళ్ళల్లో. సౌహృదేషు పరీక్షితాః. సుహృద్భావము, మంచి మనస్సు, మంచితనము, దీనిని బాగా పరీక్షించినటువంటి వాళ్ళు అయి ఉండాలి. అంటే వీళ్లను నియమించేప్పుడే వాళ్ళు ఎంతటి మంచి వాళ్ళు. ఎందుకంటే మరీ కఠినంగా ఉంటే రాజుకు కూడా డబ్బులు ఇయ్యరు వాళ్ళు. అందుకని చక్కగా పనికొచ్చేటువంటి పనులకైనా డబ్బు ఇవ్వగలిగిన ఆలోచనలు చేయగలిగిన వాళ్ళై ఉండాలి. ప్రాప్తకాలం తు తే దండం అంటే సమయం వచ్చినప్పుడు ఎవడైతే తప్పు చేశాడో వాడికి దండాన్ని విధించాల్సినటువంటి సమయంలో దండాన్ని విధించాలి. ఎందుకంటే మనకు ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? అదండ్యాన్ దండయన్ రాజా దండాన్ చైవాప్య దండయన్ ప్రాప్నోతి మహద అయశః నరకంచైవ అధిగచ్చతి. దండించాల్సినటువంటి అంటే తప్పు చేసినటువంటి వాళ్లను, దోషులను దండించకపోవడము, దోషరహితులను అంటే ఏ పాపం చెయ్యని వాళ్లను, ఏ తప్పు చెయ్యని వాళ్లను దండించడము, రెండింటి వల్ల రాజుకు అపకీర్తి కలుగుతుంది. అపకీర్తి కలగడమే కాకుండా నరకానికి కూడా పోతారని ధర్మశాస్త్రం చెప్తున్నటువంటి విషయం. కాబట్టి ఇంకా వాళ్ళు ఎంత నిష్పక్షపాతంగా ఉండాలి అంటే సుతేషు అపి దండం ధారయేయుః. తమ సొంత కుమారుల పట్ల కూడాను పక్షపాతంతో వ్యవహరించకుండా, వ్యామోహం చెందకుండా దండన విధించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతటి నిష్పక్షపాతులై ఉండాలి. కోశ సంగ్రహణే యుక్తాః బలస్య చ పరిగ్రహే అహితం చాపి పురుషం న విహింస్యుః అదూషకం. ఇక పరిపాలించాలి అంటే రాజుగారు వివిధ రకాలైనటువంటి ప్రజాహిత కార్యాలన్నీ చేపట్టాలి. దానికి ట్రెషరీలో డబ్బు ఉండాలి. కాబట్టి మంత్రులైనటువంటి వాళ్ళు కోశాన్ని నింపాలి, ధనాగారాన్ని నింపాలి. ఎట్లా నింపాలి? వాళ్ళని పట్టి పీడించడం కాదు, పట్టి పీడించి తీసుకోవడం కాదు. ప్రతి పౌరుడు తన ఆదాయంలో 6వ వంతును పన్నుగా చెల్లించాలి. 6వ వంతును పన్నుగా చెల్లించాలి. ఆ 6వ వంతు పన్ను ధనాగారానికే చేరాలి. ధనాగారం చేరిన తరువాతనే వివిధ కార్యక్రమాలకు వాటిని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.
తర్వాత బలస్య చ పరిగ్రహే, ఎవరినైనా సైనికులను అపాయింట్ చేసుకోవడం అన్నమాట. వాటిల్లో కూడా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అయోధ్యాకాండలో కూడా రాముడు భరతుడిని అడుగుతాడనమాట, ఇట్లాంటి వాళ్ళను ఈ లక్షణాలు ఉన్న వాళ్ళను సైనికులుగా నియమించుకున్నావా, సేనాధిపతులుగా పెట్టుకున్నావా అంటూ. వాళ్ళు కూడాను కేవలం ప్రజల కోసము, ప్రభుత్వం కోసము పనిచేసేటువంటి వాళ్ళై ఉండాలి. ఇక మంత్రులు ఇంకా ఎట్లా ఉండాలి అంటే, అహితం చాపి పురుషం, తనకు అహితాన్ని, మళ్ళీ తనకు అహితం చేసిన, అంటే రాజ్యానికి అహితం చేసిన వాళ్ళు కాదు, తనకు అహితం చేసినటువంటి వాళ్ళు, అయిష్టాన్ని కల్పించినటువంటి వాళ్ళు, ప్రమాదాన్ని కల్పించినటువంటి వాళ్ళు, ద్రోహం చేసినటువంటి వాళ్ళు, తనను ముంచేసినటువంటి వాళ్ళు, న్యాయ మార్గంలో కాకుండా ఎవరైనా సరే. కానీ వాళ్ళను పరుషంగా మాట్లాడకూడదు. అదూషక విహింసు అదూషక, హింసించరాదు, దోషాన్ని ఆరోపించరాదు. అంటే తన పర్సనల్ స్వార్థం, స్వప్రయోజనం కోసం ఇంకొకళ్ళను నిందించడము, దూషించడము, హింసించడం లాంటివి చేయకూడదు. ఇంకా వాళ్ళు కూడా, మంత్రులు కూడా వీరులై ఉండాలి, ఉత్సాహవంతులై ఉండాలి, రాజశాస్త్రాన్ని, రాజనీతి శాస్త్రాన్ని తెలిసినటువంటి వాళ్ళు అయి ఉండాలి. కేవలం తెలిసినటువంటి వాళ్ళు మాత్రమే కాదు, శాస్త్రం అనుష్ఠిత, అనుసరించేటువంటి వాళ్ళు అయి ఉండాలి. తర్వాత శుచి శుభ్రత. ఇక్కడ శుచి అంటే అంతరంగ శుచిత్వము, అంటే మనస్సు కల్మషరహితంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. రక్షితారశ్చ, రక్షించేటువంటి వాళ్ళు అయి ఉండాలి. రాజును రక్షించాలి, ప్రజలను రక్షించాలి, రాజ్యాన్ని మొత్తాన్ని రక్షించాలి అవసరాన్ని బట్టి. నిత్యం విషయవాసినాం, నిత్యం కూడాను తమ చుట్టూ, విషయాలు అంటే చుట్టూ ఉన్నటువంటి విషయాలు, వాటిని గురించి గ్రహిస్తూ ఉండాలి. మాకెందుకులే ఇది అని అనుకోకూడదన్నమాట. శుచీనాం ఏకబుద్ధీనాం సర్వేషాం సంప్రజానతాం నాసీత్పురేవా రాష్ట్రీవా మృషావాది నరక్వచిత్. ఏకబుద్ధులై ఉండాలి. అంటే అందరూ ఒక నిశ్చయానికి వచ్చి, లేదు ఇది నా అభిప్రాయం కాదు, ఇది నా అభిప్రాయం కాదు. ఒకవేళ భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు, కాక ఆ అభిప్రాయాలు తమ స్వార్థం కోసం కాదు కదా, విస్తృతమైన ప్రయోజనం కోసం ఏది మంచిదైతే అది చేయగలిగి దాన్ని అందరూ అంగీకరించే స్థితిలో ఉండాలన్నమాట. అబద్ధాలు చెప్పేవాళ్ళు కాకూడదు. కశ్చిన్న దుష్టస్తత్రాసీత్ పరదార రతో నరః ప్రశాంతం సర్వమేవాసీత్ రాష్ట్రం పురవరం చతత్. ఇట్లా ఉంది ఆ రాష్ట్రం, ఆ అయోధ్య నగరము, కోసల రాజ్యం. ఇక వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇట్లాంటి మంత్రులు ఉన్నారు దశరథుడికి. ఎంతమంది ఉన్నారు? అష్టౌ బభూవుహు, 8 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా పరాక్రమవంతులు, కీర్తివంతులు, శుచి అయినటువంటి వాళ్ళు, రాజుకు అనురక్తులైనటువంటి వాళ్ళు, రాజుకు ఇష్టులైనటువంటి వాళ్ళు, రాజకృత్యాల్లో నిరంతరం శ్రద్ధతో పాల్గొనేటువంటి వాళ్ళు. వాళ్ళెవరు? దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్థసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు. ఇది వాళ్ళ పేర్లు. వీళ్ళల్లో మనకు ఎక్కువగా కనిపించేటువంటిది సుమంత్రుని పేరు. ఎందుకు? సుమంత్రుడు చాలా, అంటే దశరథుడికి పూర్వీకుల కాలం నుంచి మంత్రిగా ఉంటున్నటువంటి వాడు. రాముడు భరతుడికి చెప్తున్నటువంటి సందర్భంలో మనకు వంశపారంపర్యంగా వస్తున్నటువంటి వాళ్లను ఇంకా పనిలో పెట్టుకున్నావు కదా, ఎందుకంటే ఆ తరాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళు రాజుల పట్ల, రాజ్యం పట్ల, ప్రజల పట్ల ఎంత శ్రద్ధను కలిగి ఉంటారో తెలుస్తుంది. అటువంటి వాళ్ళను వదలకూడదన్నమాట. వీళ్ళు కాకుండా ఋత్విక్కులిద్దరూ,
ఋషి సత్తములైనటువంటి వాళ్ళిద్దరూ, ఋషి సత్తములైనటువంటి వాళ్ళు ఆయనకు సలహాదారులు అన్నమాట, వశిష్ఠుడు, వామదేవుడు. ఇదేంటి మునులు ఋషులు కూడా, ఋత్విక్కులు కూడా ఈయనకు మంత్రులేనా అంటే, మంత్రులు రాజుగారికి సలహా ఇచ్చేటువంటి వాళ్ళు కాళిదాసు రఘువంశంలో చెప్తారు వశిష్ఠుని గురించి, అథర్వవేద పారంగతుడై ఉండాలట రాజుగారికి. అంటే మనకు అథర్వవేదంలోనే ఎక్కువగా రాజ్యం గురించి, ప్రజల గురించి, రాజు యొక్క ధర్మాల గురించి, మంత్రుల యొక్క విధులను గురించి, బాధ్యతలను గురించి విపులంగా చర్చించబడినటువంటి వేదం ఏదంటే అథర్వవేదం. అందుకే వశిష్ఠుణ్ణి ప్రతిదానికి సలహా, అంటే దశరథుని పూర్వీకులు కూడా ప్రతిదానికి సలహాలు అడిగేటువంటి వాళ్ళు, ఆయన అనుమతితో చేసేటువంటి వాళ్ళు అన్నమాట. వీళ్ళందరూ కూడాను రాజుకు మంత్రులు, సలహాదారులు, సన్మార్గంలో నడిపించేటువంటి వాళ్ళు. ఆ తర్వాత ఇక ఆయన సామంతులు ఉన్నారు రాజుగారికి. అంటే ఈయన చక్రవర్తి, దశరథుడు చక్రవర్తి. ఆయన కింద చిన్న రాజ్యాలు ఉన్నాయి. ఆ రాజులందరినీ సామంత రాజులు అంటారు. వాళ్ళు కూడా ఎటువంటి వాళ్ళు? సంధి విగ్రహ తత్వజ్ఞాః. ఆ సామంతులు కూడాను ఎప్పుడు సంధి చేసుకోవాలి, ఎప్పుడు యుద్ధం ప్రకటించాలి, ఎప్పుడు భేదాన్ని కలిగి ఉండాలి. తర్వాత వాళ్ళందరూ కూడాను సంపదలతో సంపదాన్వితాః, ప్రకృత్యా సంపదాన్వితాః, సహజంగానే సంపదలతో కూడినటువంటి వాళ్ళు. మంత్ర సంవరణే శక్తాః. మంత్రం అంటే అర్థచింతన, ఆలోచన. అందుకే రాముడు భరతుడితో చెప్తాడు, మంత్రో విజయమూలం హి. మంత్రం అంటే ఆలోచన, రాజ్యాంగ విషయమైనటువంటి రాజకీయ సంబంధమైనటువంటి ఆలోచనలను ఇచ్చేటువంటిది మంత్రము. మనకు మంత్రాలు వేరున్నాయి. మననాత్రాయతే ఇది మంత్ర అని కూడా ఉంది. మంత్రం అది వేరు. నిరంతరం పఠించడం చేత, మననం చేయడం చేత ఫలితాన్ని, సత్ఫలితాన్ని, శుభ ఫలితాన్ని పొందేటువంటిది మంత్రము. మంత్రం అంటే ఆలోచన అని కూడా. అందుకే మంత్రాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు, అంటే ఆలోచనలను ఇచ్చేటువంటి వాళ్ళను మంత్రి అన్నారు. వాళ్ళందరూ కూడా, సామంతరాజులందరూ కూడాను ఆయా అవకాశాలను బట్టి మంచి మంచి ఆలోచనలను కలిగినటువంటి వాళ్ళు, తీక్ష్ణమైనటువంటి అంటే షార్ప్ బుద్ధి కలిగినటువంటి వాళ్ళు, నీతి శాస్త్ర విశేషజ్ఞాః సతతం ప్రియవాదినః. నీతి శాస్త్రాన్ని బాగా ఎరిగినటువంటి వాళ్ళు, బాగా తెలిసినటువంటి వాళ్ళు, ప్రియంగా మాట్లాడేటువంటి వాళ్ళు. అంటే ఏదో కలబలి మాటలతో ఇష్టాన్ని మాట్లాడేటువంటి వాళ్ళు కాదు. ఎందుకంటే సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్ సత్యం అప్రియం, ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన అన్నారు. ప్రియాన్ని మాట్లాడాలి అంటే ఇతరుల మనస్సును నొప్పించకుండా మాట్లాడాలి. అదేవిధంగానే ఇతరుల మనసు నొప్పించకూడదని అబద్ధాలు చెప్పకూడదు. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, సత్యం బ్రూయాత్ రెండూ చెప్పాలి. అట్లని ప్రియం జనానృతం బ్రూయాత్, ప్రియం కలిగించడం కోసం అబద్ధాలు కూడా చెప్పకూడదు. ఏష ధర్మ సనాతన, ఇది సనాతనమైనటువంటి ధర్మమని మనకు పెద్దలు చెప్పినటువంటిది. ఈ విధమైనటువంటి సామంతులతో, మంత్రులతో, సమృద్ధమైనటువంటి సంపదలతో దశరథ మహారాజు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. 60,000 సంవత్సరాలు పరిపాలించాడు. కానీ ఆయనకంతా ఉన్న కొరతంతా కూడాను పిల్లలు లేకపోవడం, సంతానం లేదు. ఏం చెయ్యాలి అని ఎన్నో విధాలుగా ఆలోచించి ఒకరోజు ఆయనకు యజ్ఞం చేస్తే బాగుంటుంది కదా అన్న ఆలోచన వచ్చింది. యజ్ఞం చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన వచ్చిన వెంటనే ఎవరిని అడిగి ఉంటారు?
వశిష్ఠ మహామునిని అడిగారు. ఆయన సరే నీ ఆలోచన బాగుంది, సరే తర్వాత మంత్రులందరినీ కూడా పిలిచారు. మంత్రులందరినీ పిలిస్తే వాళ్ళు కూడా బాగుంది ఆలోచన బాగుంది అన్నారు. సరే మొదలు పెడదాం, చెయ్యండి అని అందరూ సలహా ఇచ్చేశారు. ఆ తర్వాత సుమంత్రుడు మంత్రులందరూ వెళ్ళిపోయిన తర్వాత ఏకాంతంగా కలుసుకుని ఒకానొక సమయంలో, అంటే కృతయుగంలోనే రాబోయే విషయాన్ని గురించి మాట్లాడుకున్నటువంటి విషయం, ఒక సనక సనాందాదుల్లో ఒక మహాముని తక్కిన దేవర్షి గణానికి చెప్తున్నారట. రాబోయే కాలంలో, రాబోయే యుగంలో దశరథుడనే రాజు పుడతాడు, ఆయనకు సంతానం కలగదు. అప్పుడు ఆయన ఒక యజ్ఞాన్ని తలపెడతాడు. ఆ యజ్ఞానికి ఆయన రోమపాదుడి అల్లుడైనటువంటి ఋష్యశృంగుణ్ణి పిలిపించుకుని యజ్ఞాన్ని పరిసమాప్తం చేసుకుని సంతానాన్ని పొందుతాడు. 4 పిల్లలను పొందుతాడని కూడాను సనకుడు చెప్పాడనమాట. అయితే రోమపాదుడికి ఋష్యశృంగుడు అల్లుడైన విధమేంటి అని దశరథుడు అడిగాడు. ఈ విషయం కూడాను పూర్వకాలంలో వాళ్ళు చెప్పుకుంటుండగా నా చేత వినబడింది. ఏంటంటే దశరథుడికి ఒక కూతురు శాంత అని ఆవిడ పేరు. రోమపాదుడు ఈయనకు చాలా సన్నిహితుడు, చాలా ఆప్తుడైనటువంటి వాడు, అంగరాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు. ఆయనకు సంతానం లేకపోతే సంతానం కలగకపోతుందా అనేటువంటి భావనతో శాంతను దత్తత ఇచ్చేశాడు రోమపాదుడికి. ఆ అంగరాజ్యంలో ఒకసారి తీవ్రమైనటువంటి కరువు కాటకాలు ఏర్పడ్డాయి, తీవ్రమైనటువంటి కరువు. అటువంటి సందర్భంలో రోమపాదుడు అందరినీ పిలిపించి, మంత్రులందరినీ పిలిచి ఆలోచించి ఏం చెయ్యాలి అనుకున్నప్పుడు ఆయన శ్రేయోభిలాషులైనటువంటి మంత్రులు చెప్పారు, ఓ మహారాజా, విభాండకుడు అనేటువంటి ముని ఉన్నాడు, ఆయన కుమారుడు ఋష్యశృంగుడు, ఆయన చాలా నిష్ఠావంతుడైనటువంటి బ్రహ్మచారి, మహాతపస్సంపన్నుడు, లోక వ్యవహారాలతో దేంతోనూ సంబంధం లేనటువంటి వాడు, కేవలం పరతత్వం మీద ధ్యానాన్ని నిలిపినటువంటి వాడు, ఆయన ఆశ్రమం దాటి ఎప్పుడూ బయటికి వచ్చింది కూడా లేదు. అటువంటి ఋష్యశృంగుని తీసుకుని వస్తే మన దేశంలో కరువు కాటకాలన్నీ పోతాయి అని చెప్పారు. కానీ విభాండక మహర్షి అంటే జనానికంతా భయం, చాలా కోపిష్టి. ఆయన నుండి పిల్లాడిని తీసుకుని రావడం ఎట్లాగా? అప్పటికే 12 సంవత్సరాలైంది, ప్రజలంతా కష్టపడుతున్నారు కరువు కాటకాలతో. ఏం చెయ్యాలి అంటే కొందరు మంత్రులు అన్నారు, మనం వేశ్యలను పంపిస్తామన్నారు. అదెట్లా సాధ్యం? వేశ్యలను పంపించడం తప్పు కదా, ఆయన బ్రహ్మచారి అంటున్నారు, నిష్ఠావంతుడైన బ్రహ్మచారి కదా. అంటే మీరేం చింతించకండి, ఆయన నిష్ఠకు ఎటువంటి భంగము కలగదు అని మంత్రులు మాట ఇచ్చి వేశ్యలను పంపిస్తారు విభాండకుని ఆశ్రమానికి. అక్కడ వీళ్ళ ప్రాప్తం ఏంటో కానీ విభాండకుడు ఆశ్రమంలో ఉండడు. వీళ్ళ దగ్గరలోనే, వేశ్యాస్త్రీలందరూ దగ్గరలోనే గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు. వాటితో పాటుగా బాగా ఆభరణాలు అవి తెచ్చారు, రకరకాలైనటువంటి తినుబండారాలతో వచ్చారు, సుగంధ పరిమళాలతో వచ్చారు, వివిధ రకాలైనటువంటి పరిమళభరితమైనటువంటి పుష్పాలతో వచ్చారు. వచ్చి ఋష్యశృంగుని దగ్గరికి వెళ్ళారు. వీళ్ళు వాళ్ళ గుడారాలు అక్కడే ఉన్నాయి, వీళ్ళు మాత్రం వెళ్ళారు. కొన్ని పదార్థాలు తీసుకుని వెళ్ళారు. ఈయన చూడంగానే ఎప్పుడూ స్త్రీ రూపాన్ని, స్త్రీ మూర్తిని చూసి ఎరగనటువంటి వాడు ఋష్యశృంగుడు. వీళ్ళని చూసి ఆశ్చర్యపోయినాడు.
ఎవరు మీరు, ఏమిటి మీ ఆశ్రమాలు ఎక్కడ, మీరు మీ తపో విధానం ఏమిటి మొదలైనటువంటి ప్రశ్నలన్నీ అడిగారన్నమాట. అలాగే వీళ్ళు కూడా అందుకు తగ్గట్టుగానే సమాధానాలు ఇచ్చి, ఇదిగోండి మేము తీసుకొచ్చిన ఆహార పదార్థాలు అని చెప్పి పరిమళ ద్రవ్యాలు, ఆహార పదార్థాలు ఇచ్చి వెళ్ళిపోయినారు. అంతే. రెండో రోజు అయ్యో ఆ మునులను నేను చూడలేదే, ఈరోజు వాళ్ళ ఆశ్రమానికి రాలేదే అనుకుంటూ ఆయన కూడా వాళ్ళ ఆశ్రమాలకు వెళ్ళాడు. వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు కోరింది కూడా ఆ ఆశ్రమం నుండి బయటికి వస్తే తీసుకుపోదామని కదా కాచుకున్నారు. అప్పుడు వాళ్ళు ఇదిగో ఇవి మా ఆశ్రమాలు, ఇంతకంటే గొప్పగా ఉంటాయి మా అసలైన ఆశ్రమాల్లో, మీరు మా ఆశ్రమాలను చూడవలసిందే, ఇంతకంటే ధన సంపత్తి, ఇంతకంటే సంపన్నంగా ఉంటుంది మా ఆశ్రమం అని వాళ్ళు చెప్పారు. సరే తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళి చాలా అద్భుతమైనటువంటి విషయం ఈయన అంటారు. వర్షంతో పాటుగా వచ్చాడు రోమపాదుడు అంటాడు కవి. వర్షేణ సహా ఆగంతం ఋష్యశృంగం అని. అంటే ఋష్యశృంగుడు అడుగు పెట్టడం, దాంతో పాటుగా వర్షం కూడా రావడం. అంటే ఆయన అడుగు పెడుతున్న చోటంతా వర్షం వర్షం వర్షం. ఇది మనం ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాన్ని గురించి చెప్పుకుంటున్నా కూడా ఒక చలనచిత్ర విషయాన్ని చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఒక వైశాలి అనేటువంటి ఒక చలనచిత్రం నిర్మాతలు వాళ్ళ గురించి నాకు తెలీదు. ఒక్క సన్నివేశం మాత్రమే నాకు గుర్తుంది. ఎందుకంటే దీన్ని ఎప్పుడు చదివినా ఆ సన్నివేశం, ఆ వేశ్యలు తీసుకుని వస్తున్నప్పుడు అంగదేశంలోకి అడుగు పెడుతుంటాడు ఋష్యశృంగుడు. అంతే వెంటనే మబ్బులు, నల్లటి మేఘాలు కమ్ముకొని రావడం, ఘోరున వర్షం కుదరడం, అద్భుతమైన సన్నివేశం. నాకు వాల్మీకి రామాయణము ఆ సన్నివేశం రెండు ఒక్కసారి గుర్తొస్తుంటాయి అన్నమాట. ఈ విధంగా వాళ్ళు రావడం, రోమపాదుడు రాజ్యంలో ఋష్యశృంగుడు అడుగు పెట్టడం, తర్వాత రోమపాదుడు యథావిధిగా వాళ్లను ఋష్యశృంగుణ్ణి అర్చించి పూజించి తన కుమార్తెను శాంతనిచ్చి వివాహం చేసి తన రాజ్యంలో ఉంచుకుంటాడు. సుమంత్రుడు అన్నాడు, ఇదిగో చెప్పాను కదా ఈ విధంగా అయిపోయింది. సనత్ కుమారుడు చెప్పినటువంటి విషయం అన్నమాట. ఋష్యశృంగుణ్ణి తీసుకుని వస్తే యజ్ఞం సఫలమవుతుందని. అందుకు రాజా మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నాను, నేను ఇది జరిగిన వృత్తాంతం, నేను విన్నటువంటి వృత్తాంతం, భవిష్యత్తును గురించినటువంటి జ్ఞానం కలిగిన సనత్ కుమారుడు చెప్పినటువంటి వృత్తాంతం నేను విన్నాను. కాబట్టి మళ్ళొకసారి చెప్తున్నాను, నీవు ఋష్యశృంగుణ్ణి తీసుకుని రా. సరే అయింది. మళ్ళీ సుమంత్రుడు ఏకాంతంలో చెప్పాడు. మళ్ళీ వశిష్ఠుణ్ణి రప్పించినారు. వశిష్ఠుణ్ణి రప్పించిన తర్వాత ఆయనను ఒప్పించి, ఆయనకు చెప్పి ఒప్పించి అనుమతి తీసుకుని మళ్ళీ మిగిలిన మంత్రులను పిలిచి వాళ్లతో చర్చించి స్వయంగా, ఎందుకంటే తన ప్రయోజనాన్ని అర్థించినాడు, రాజ్య ప్రయోజనం కాదు, దూతలను పంపడానికో మంత్రులను పంపడానికో, తానే స్వయంగా బలంతో, అంటే కొంతమంది సైనికులు వెంటరాగా రోమపాదుడి రాజ్యానికి వెళ్ళాడు. అక్కడ రోమపాదుడు చిరకాల మిత్రుడు కదా, మిత్రుణ్ణి చూడంగానే, దశరథుణ్ణి చూడంగానే ఆలింగనం చేసుకుని ఆనందంగా చాలా ఆనందపడ్డాడు. ఆ సందర్భంలో ఈయన వచ్చినటువంటి విషయం చెప్పాడు, నేను ఎందుకోసం వచ్చాను అన్న సంగతి చెప్పాడన్నమాట. ఇట్లా నీ కూతుర్ని అల్లుణ్ణి నా దేశానికి పంపించవయ్యా, నేను ఒక పరమ ప్రయోజనాన్ని ఆశించి ఒక యజ్ఞాన్ని తలపెట్టినాను, నీవు తప్పకుండా పంపించాలి అన్నాడు. సరే వెంటనే ఋష్యశృంగుణ్ణి పిలిపించాడు రోమపాదుడు. ఇదిగో ఈ శాంతకు తండ్రి అయినటువంటి వాడు దశరథుడు మొదలైన వెనుకటి కథ అంతా చెప్పాడు.
ఋష్యశృంగుడు కూడా చాలా సంతోషించి ఆ దశరథ మహారాజును అర్చించి ఆయన చెప్పినటువంటి విషయానికి ఒప్పుకున్నాడు. ఆ తర్వాత దశరథుడు అక్కడ ఒక వారం రోజులు స్నేహితుడి ఇంట ఆతిథ్యాన్ని స్వీకరించి శాంతాఋష్యశృంగ సమేతంగా అయోధ్యకు చేరుకున్నాడు. ఆ అయోధ్యకు చేరిన తరువాత అక్కడ కూడా మిగిలిన మునిశ్రేష్ఠులందరూ కూడా, ఋష్యశృంగుడేమో వశిష్ఠాది మహర్షులను పూజించాడు, అర్చించాడు. తక్కిన వాళ్ళు ఋష్యశృంగుణ్ణి సాదరంగా ఆహ్వానించారు. ఆ ఆహ్వానం, ఆ స్వాగతించడం ఎట్లా ఉంది అంటే, ఇంకా ఆయన రాజ్యంలోకి అడుగు పెడుతుండగానే సకల వైభవంగా ఎక్కడ చూసినా పందిర్లు, ఎక్కడ చూసినా పుష్పమాలికలు, ఎక్కడ చూసినా అతనికి పూల వర్షాన్ని కురిపించడం, ఇట్లాగా దారమ్మట ఘనమైన స్వాగతాన్ని పలికారు అయోధ్య ప్రజలు. ఎందుకంటే ఈయన బయలుదేరే ముందే చూడండి, అంటే ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి ప్రతిదీ ప్రణాళిక. ఈయన బయలుదేరే ముందే శాంతాఋష్యశృంగులతో కలిసి వస్తున్నాడని రాజ్యానికి కబురు పంపించాడు. అక్కడున్న వాళ్ళందరూ సర్వం సన్నద్ధం చేశారన్నమాట, అంతటిని ఏర్పాటు చేశారు. ఈ విధంగా శాంతాఋష్యశృంగులకు ఘనమైన స్వాగతం లభించింది. ఋష్యశృంగుడికి తగిన సత్కారాలన్నీ జరిగినాయి. ఆ తర్వాత చాలా సహజమైనటువంటిది శాంత అంతఃపుర స్త్రీలను కలవడం, వాళ్ళందరూ తమ ఆనందాన్ని వ్యక్తం చేయడం, ఇవన్నీ కూడాను జరిగాయి. ఇక యజ్ఞం చెయ్యాలి. యజ్ఞం చెయ్యడానికి మహానుభావ నువ్వే ఋత్విక్కుడుగా ఉండాలి అని తన రాజ్యానికి వచ్చిన తర్వాత, నేను తలపెట్టినటువంటి యజ్ఞానికి ఋత్విక్కు అయి ఉండాలి అనేటువంటిది ప్రార్థించాడు, అభ్యర్థించినాడు. ఋష్యశృంగుడు ఒప్పుకున్నాడు. అక్కడ రోమపాదుని దగ్గర రోమపాదుడే చెప్పి దశరథుడు రావడానికి కారణం ఇది అని చెప్పి మీరు వాళ్ళతో వెళ్ళాలి అన్నారు. అయిపోయిందా? లేదు కదా, తాను స్వయంగా ఆహ్వానించి తాను స్వయంగా ఋత్విగ్వరణం చెయ్యాలి కదా, అది మర్యాద. ఆ మర్యాదను పాటించినటువంటి వాడు దశరథుడు. ఆ తర్వాత తతఃకాలే బహుతిథే కస్మింశ్చిత్ సుమనోహరే వసంతే సమనుప్రాప్తే రాజ్ఞో యష్టం మనోభవత్. ఇక్కడ ఇది ఎందుకు చెప్తున్నానంటే, కొద్ది రోజులు గడిచిపోయినాయి, వసంతం రావాలి. వసంతకాలంలోనే యజ్ఞయాగాది క్రతువులు ప్రారంభమవుతాయి. వసంతకాలంలో వసంతకాలము, సంవత్సరం పైకి వసంతకాలం శ్రేష్టమైనటువంటిది యజ్ఞయాగాదులకు. ఎందుకంటే ఇది ఉత్తరాయణంలో ఉంటుంది, నూతన వర్షం ప్రారంభమవుతుంది, దానికి తోడు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సరే, ఇది నేను యజ్ఞం చేస్తానన్నాడు. మిగిలిన వాళ్ళు కూడా అందరూ ఒప్పుకున్నారు. తర్వాత వసంతకాలం వచ్చింది కదా, కాబట్టి ఇంకా నేను చేస్తానని మంత్రికి కూడా చెప్పారు. ఋష్యశృంగ పరోగాశ్చ ప్రత్యూచుర్నృపతిం సదా సంభారాః సంభ్రియంతాం తే తురగశ్చ విమోచ్యతాం. ఋష్యశృంగుడు ఒక ఋత్విక్, మిగిలిన వాళ్ళను కూడా రాజ్యంలోనే నిత్యము యజ్ఞయాగాల్లో పాల్గొనేటువంటి ఋత్విక్కులను కూడా పిలిపించారు. పిలిపిస్తే వాళ్ళందరూ మాట్లాడుకుని వాళ్ళందరూ కూడా ఆమోదాన్ని తెలిపారు. సరే, నీవు యాగం చేద్దువు, అశ్వాన్ని విడిచిపెట్టు. ఈ అశ్వమేధ యాగంలో ఒక శ్రేష్టమైనటువంటి యాజ్ఞీయమైనటువంటి అశ్వాన్ని సమంత్రపూర్వకంగా స్వేచ్ఛగా వదులుతారు. అది దాని వెంట కొంతమంది పరాక్రమవంతులైనటువంటి సైనికులు వెళ్తారు. తిరిగి సంవత్సరానికి అది ఎవరైతే యజ్ఞాన్ని తలపెట్టినారో వాళ్ళ దగ్గరికి రావాలి. ఇది ఈ పని ముందు చేయాల్సినటువంటి పని. ఆ తర్వాత
అందరూ సరే నీ అశ్వమేధ యాగం ధర్మసమ్మతమైంది కాబట్టి నీవు ఇప్పుడే యజ్ఞాశ్వాన్ని విడిచిపెట్టు అన్నారు. ఆ రాజులు కూడా ఆమాత్యులు అందరూ కూడాను చాలా సంతోషంతో ఒప్పుకున్నారు. శుభాకాంక్షలను కూడా తెలిపారు, అంటే నీకు శుభం కలుగుతుంది అని. తరువాత గురువులు నిర్దేశించినటువంటి ప్రకారంగా యజ్ఞానికి కావాల్సినటువంటి వస్తు సముదాయాన్నంతా కూడాను సమకూర్చుకోవాలి. దీనికి మళ్ళీ దశరథుడు ఎటువంటి లోపాలు ఉండకూడదు యజ్ఞంలో. ఎందుకంటే యజ్ఞం చేస్తున్నప్పుడు ఏదైనా లోపం వస్తే బ్రహ్మరాక్షసులు ఆ పనికి తలపెట్టినటువంటి పనికి విఘ్నాన్ని కలిగిస్తారు అని ఒక పెద్దల మాట. సరే, సరయూ తీరంలో యజ్ఞశాల అంతా నిర్మించమంటారు. అప్పుడు దశరథుడు వశిష్ఠ మహామునిని కోరుతాడు, ఈ యజ్ఞానికి సంబంధించినటువంటి బాధ్యత అంతా మీరే స్వీకరించండి అంటాడు. సరే ఒప్పుకుంటాడు. రాజు అభ్యర్థనను మన్నించి సరే అంటారు. ఇక్కడ మనకు ఒక ఈవెంట్ మేనేజ్మెంట్, ఒక కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహించాలి అనేటువంటి విషయం చాలా చక్కగా ఆ వశిష్ఠుడు ఎంత చక్కగా ఏర్పాట్లు చేశాడంటే, మొట్టమొదట బ్రాహ్మణులను పిలిపించాడు. ఎందుకంటే సరయూ తీరంలో పెద్ద యజ్ఞకుండం, పెద్ద యాగం కదా, చాలామంది వస్తారు. అందుకు సరయూ తీరంలో యాగశాలను ఏర్పాటు చేయాలి. కాబట్టి బ్రాహ్మణులను, వృద్ధులైనటువంటి వాళ్లను, యజ్ఞకర్మల్లో నిష్ణాతులైనటువంటి వాళ్లను, స్థాపత్యము అంటే నిర్మాణానికి సంబంధించినటువంటి కౌశల్యం కలిగినటువంటి వాళ్లను, ధార్మికులైనటువంటి వాళ్లను, శిల్పకారులను, తవ్వేటువంటి మట్టి పని చేసేటువంటి వాళ్లను, శిల్పులను మొదలైన వాళ్ళందరినీ ఫస్ట్ రప్పించినాడు. మొట్టమొదట ఈవెంట్ మేనేజ్మెంట్, ఇప్పుడు అశ్వమేధం. ఆ ఈవెంట్ మేనేజ్మెంట్కు మొట్టమొదట కావలసినటువంటి సంభారాలు సమకూర్చాలి అంటే ఆయా విద్యల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళందరినీ ఫస్ట్ రప్పించినాడు. వాళ్ళందరికీ వాళ్ళు చేయాల్సినటువంటి పనులన్నింటినీ కూడాను అప్పచెప్పేసినాడు వశిష్ఠుడు. వాళ్ళందరికీ నువ్వు ఈ పని చెయ్యాలి, నువ్వు ఈ పని చెయ్యాలి, నువ్వు ఈ పని చెయ్యాలి అప్పగింతలు పెట్టేశాడు. తర్వాత ఇంకా తక్కిన వాళ్ళందరికీ కూడా ఇంకా నిర్వాహకులు ఉంటారు కదా, వాళ్ళని పిలిపించి వాళ్ళందరికీ కూడా ఎంత చక్కగా చెప్పాడంటే, అనేక వర్ణాల వాళ్ళు వస్తారు. అనేక వర్ణాల వాళ్ళు, చాతుర్వర్ణాలే కాదు, ఇంకా ఎన్ని వర్ణాలు ఉండొచ్చు. సర్వవర్ణ యథా పూజాం ప్రాప్నువంతి సుసత్కృతాః నచామగ్న ప్రయోక్తవ్య కామక్రోధవశాదపి. ఇది మర్యాద. ఎట్లా మర్యాద చెయ్యాలో కూడా ముందే చెప్పాడు. ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో ఎంతమందో వస్తారు. వాళ్ళల్లో ఎవ్వరికీ కూడా, వాళ్ళందరూ ఆహూతులు, వాళ్ళందరూ పిలిస్తే వచ్చినటువంటి వాళ్ళెవ్వరికీ అవజ్ఞ కలగకూడదు, అవమానం జరగకూడదు. దేనివల్ల? ఏదో కోరికతో కానీ, ఏదో కోపంతో కానీ, ఏదో అసహనం, అయ్యో ఆ పని కాలేదు, వీళ్ళు మధ్యలో వచ్చి మాట్లాడిస్తున్నారు, ఇట్లా ఉండడానికి వీలు లేదన్నమాట. అంత చక్కగా మీరు ఏర్పాట్లన్నీ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత సుమంత్రుణ్ణి పిలిచాడు. ఇది సంభారాలన్నీ కూడా, అంటే యజ్ఞానికి కావాల్సినటువంటి యాగశాల నిర్మాణము, వేది నిర్మాణము, దానికి యజ్ఞంలో వేయడానికి సృక్స్రువాలు అంటారు కదా, వాటి యొక్క నిర్మాణము, పాత్రల నిర్మాణము, కుండల నిర్మాణము మొదలైనటువంటివన్నీ అప్పగించేశాడు. తర్వాత నెక్స్ట్ లిస్ట్ ఏంటి? ఎవరిని పిలవాలి, లిస్ట్ తయారు చేసుకోవాలి. అందుకు సుమంత్రుణ్ణి పిలిచాడు. ఎవరెవరిని పిలవాలి, ఎవరెవరిని స్వయంగా పిలవాలి, ఎవరెవరిని దూతలను పంపించి పిలవాలి కూడా చెప్పాడన్నమాట.
అన్ని దేశాల్లోనూ. తతస్సుమంత్రమానీయ వశిష్ఠో వాక్యం అబ్రవీత్ నియంత్రస్వన్ నృపతీన్ పృథివ్యాం ఏ చ ధార్మికాః. అందరూ భూమండలంలో ఎవరెవరైతే ధార్మికులు ఉన్నారో వాళ్ళందరినీ ఆహ్వానించమని చెప్పాడు. అక్కడ మళ్ళీ తేడా లేదు. అయ్యో వాళ్ళు అంటరాని వాళ్ళు, వీళ్ళు రాకూడదు, వాళ్ళు రాకూడదు, అట్లాంటిది ఏమీ లేదు. అసలు అట్లాంటి వ్యత్యాసాలు ఆ కాలంలో లేనే లేవు. బ్రాహ్మణాన్ క్షత్రియాన్ వైశ్యాన్ శూద్రాశ్చైవ సహస్రశః సమానయస్వ సత్కృత్య సర్వదేశేషు మానవాన్. సమానయస్వ తీసుకునిరా, సర్వమానవాన్ అందరినీ కూడా ఎట్లాగా సత్కృత్య సత్కారంతో తీసుకుని రమ్మని చెప్పాడు. కాబట్టి ఇక్కడ వర్ణ కుల మత వర్గ వర్ణ వివక్షలు ఏవి లేవు. తర్వాత ఎవరిని స్వయంగా వెళ్ళి పిలవాలి అన్న దాంట్లో ఆ లిస్టులో మిథిలాధిపతి. ఎందుకంటే ఆ జనక మహారాజు సర్వశాస్త్రాల్లోనూ వేదాల్లోనూ నిష్ణాతుడైనటువంటి వాడు, వీళ్లకు బాగా కావలసినటువంటి వాడు. అందుకే తమానయ మహాభాగం స్వయమేవ సుసత్కృతం పూర్వ సంబంధినం జ్ఞాత్వా తతః పూర్వం బ్రవీమితే. ఈయనతో జనక మహారాజుతో వీళ్ళ కొత్త సంబంధం కాదు, సీతను కోడలుగా తెచ్చుకోవడం వల్ల కాదు సంబంధం, అంతకంటే ముందే పూర్వ సంబంధాన్ని గురించి ఆలోచించి మనకు చాలా ఆత్మీయుడైనటువంటి వాడు కాబట్టి వాళ్ళని రమ్మన్నాడు. ఆ తర్వాత కాశీ అధిపతి అయినటువంటి వాళ్ళను, కాశీపతి, ఆయన ఎట్లాంటి వాడు, చాలా సున్నితమైనటువంటి వాడు, ఎప్పుడూ ప్రియంగా మాట్లాడేటువంటి వాడు, రాజుకు స్నేహితుడు, రాజసింహము. అతన్ని కూడా నీవు స్వయమేవ ఆనయస్వ, నీవు స్వయంగా తీసుకుని రావాలి. తథా కేకయ రాజానం, వియంకుడు కదా మరి కేకయ రాజు, అందుకే వృద్ధం పరమధార్మికం. కేకయ రాజు ముసలివాళ్ళు, వయసైనటువంటి వాడు, వృద్ధుడైనటువంటి వాడు, పరమధార్మికుడు. శ్వశురం రాజసింహస్య, మన దశరథ మహారాజుకు పిల్లనిచ్చినటువంటి మామ కాబట్టి అతన్ని ఒక్కడనే కాదు, సపుత్రం ఆహ్వయ, నీవే స్వయంగా వెళ్ళి ఆయన కొడుకుతో పాటుగా రమ్మని చెప్పు. అంగేశ్వరం మహాభాగం రోమపాదం సుసత్కృతం వయస్యం రాజసింహస్య సమానయ యశస్వినం. రోమపాదుడు ఇంకా చాలా దగ్గరటువంటి వాడు, ఋత్విక్ అయినటువంటి ఋష్యశృంగుడికి స్వయాన మామగారైనటువంటి వాడు. వీళ్లను కాకుండా ప్రాచీనాన్ సింధు సవ్వీరాన్ సౌరాష్ట్రేయాశ్చ పార్థివాన్ దాక్షిణాత్యాన్ నరేంద్రాశ్చ సమస్తాన్ ఆనయస్వ. ఇక తూర్పు పడమర ఉత్తరం దక్షిణంలో ఉన్నటువంటి ధార్మికులైన రాజులందరినీ కూడా పిలిపించమన్నాడు, స్వయంగా వెళ్ళి పిలిపించమన్నాడు. సంతి స్నిగ్ధాచయే చాన్యే రాజాన పృథ్వీతలే తాన్ ఆనయ యథాక్షిప్రం సామగాన్ సహ బాంధవాన్. వీళ్ళు కాకుండా ఇంకా రాజులున్నారు, వాళ్ళందరినీ కూడాను నీవు దూతలను పంపించి ఆహ్వానింపచేయన్నాడు. ఆ తర్వాత సుమంత్రుడు తతఃప్రీతో ద్విజశ్రేష్ఠాన్ సర్వాన్ ఇదం అబ్రవీత్, ఆయన ఒప్పుకున్నాడు, ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత ద్విజశ్రేష్ఠులందరినీ, బ్రాహ్మణ శ్రేష్ఠులందరినీ పిలిచి, ఎందుకంటే వాళ్ళకు కూడా పనులు అప్పగించినారు కాబట్టి వాళ్ళకి ఇంకా ఏంటి ఆదేశం ఇస్తున్నారు అంటే, ద్విజశ్రేష్ఠులు అంటే కేవలం బ్రాహ్మణులు ఒక్కళ్ళే కాదు, బ్రాహ్మణ మొదటి 3 వర్ణాల వాళ్ళన్నమాట. వాళ్ళందరినీ పిలిచి అవజ్ఞయా నదాతవ్యం కస్యచిత్ లీలయాపివా అవజ్ఞయా కృతం హన్యాత్ దాతారం నాత్ర సంశయ. మీరు ఏదో ఇస్తున్నారు, ఏదో చేస్తున్నారు. దానం అంటే ఇక్కడ దాత అంటే ఇచ్చేటువంటి వాడు, దాతవ్యం ఇయ్యబడేటువంటిది. అయితే ఇక్కడ దానం అన్న అర్థం కాదు, ఇవ్వడం. వాళ్ళు ఏ ఏ పనుల్లో నియోగించబడినారో వాళ్ళు ఆ వస్తువులను తయారు చేసి ఇచ్చేటువంటి వాళ్ళు ఆ పనులను చాలా శ్రద్ధతో చేయమంటున్నాడు. కేవలం ఏదో అవజ్ఞ అంటే నిర్లక్ష్యంగా చెయ్యకూడదు.
ఏదో లీలతో చేస్తే అయిందిలే అనేటువంటిది చేయకూడదు. ఎంత శ్రద్ధగా చేస్తే పని మనకు అంత శ్రేయస్కరంగా ఉంటుంది. అంటే మనకు అప్పజెప్పినటువంటి పని పట్ల శ్రద్ధాభక్తి ఉండి చేస్తే దాని ఫలితం మనకు ఉంటుంది. లేకపోతే తప్పకుండా దాత, ఎవరైతే దాత ఉన్నాడో వాళ్ళు తప్పకుండా దుష్ఫలితాన్ని పొందుతారని చెప్పాడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.